ఒక రాత్రి ఒక మనిషి తన గదిలో ఒంటరిగా కూర్చొని తన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. టేబుల్ మీద బిల్స్, ఫోన్లో మిస్డ్ కాల్స్, మనసులో ఎన్నో వరీస్. అతను మెల్లగా ఇలా అన్నాడు, గాడ్, నేను నిజంగా చాలా టైర్డ్గా ఉన్నాను. ఎంత కష్టపడ్డా లైఫ్ సరిగా ముందుకు వెళ్ళడం లేదు. డ్రీమ్స్ ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి, కానీ రియాలిటీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. నేను ప్రార్థిస్తున్నాను, బట్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ నోబడీ ఈజ్ లిస్నింగ్. అతను మౌనంగా తలదించుకుని కన్నీళ్లు తుడుచుకున్నాడు. కొంతసేపటి తర్వాత అతను మెల్లగా మళ్ళీ ప్రార్థించాడు, లార్డ్, నేను స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నాను, కానీ ఒకటి మాత్రం నిజం, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఆ సమయంలో అతని హృదయంలో ఒక శాంతి వచ్చింది. అది ఒక చిన్న వాయిస్ లాగా అనిపించింది. మై చైల్డ్, నీ లైఫ్లో జరుగుతున్న ప్రతి స్ట్రగుల్ నాకు తెలుసు. నీ స్లీప్లెస్ నైట్స్ కూడా నాకు తెలుసు. నువ్వు ఒంటరిగా అనుకుంటున్నావు, కానీ నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. Sometimes the road becomes hard, not because you are lost, but because you are growing. ఈ రోజు నువ్వు కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు, కానీ రేపు నీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఈ మార్గంలో నిన్ను నడిపించానో. సో డోంట్ గివ్ అప్, కీప్ ప్రేయింగ్, కీప్ ట్రస్టింగ్. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆ రాత్రి అతని ప్రాబ్లమ్స్ వెంటనే మారిపోలేదు, కాని అతని హృదయంలో ఒక కొత్త హోప్ వచ్చింది. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు, గాడ్ ఈజ్ స్టిల్ రైటింగ్ హిస్ స్టోరీ. ఆమేన్. ఈ మెసేజ్ మీ హృదయాన్ని తాకితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఎంబ్రేస్ హెవెన్ ఫర్ మోర్ మెసేజెస్ ఆఫ్ హోప్ అండ్ ఫెయిత్.